రైతు త్యాగబుద్ధి. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామానాథం. ఆయన గొప్ప దయాగుణం కలిగినవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. 4 రోజులుగా పని సాగుతుంది. ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది. ఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది. ఇంటికి బయలుదేరుదాం అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెనలా సముద్రం పొంగి కొండ కిందున్న భూములన్నీ ముంచేస్తుందని తెలుసుకున్నాడు. కింద పొలాల్లో 100 మంది కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళకి రాబోయే ప్రమాదం తెలియదు. వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందుకు వెనక్కు ఆలోచించకుండా వెంటనే తన వరి కుప్పలకు నిప్పట్టించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు. కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలంలో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు. వాళ్ళను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ముంచేసింది. రైతులంతా కృతజ్ఞతా భావంతో రామానాథంను అభినందించారు. ఒకానొక రోజున కాకికి బాగా ఆకలిగా ఉండడంతో మర్రి పండును ఒకదానిని తీసుకొచ్చి తాటి చెట్టుపై కూర్చొని తినసాగింది. కాకి మర్రి పండును తింటుండగా పండులోని మర్రి గింజ రాలి తాటి మట్టల మధ్యలో పడిపోయింది. ఆ చిన్న మర్రి పండు విత్తనాన్ని చూసిన తాటి చెట్టు ఎగతాళిగా నవ్వింది. నా కాయలు ముంతడేసి గింజలు చారడేసి ఉన్నాయి. ఇన్ని పండ్లున్న నాలాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడలో నిలబడరు. మనుషులపై గాని జంతువుల మీద గాని నా కాయలు రాలి పడితే వారి నడ్డి విరిగిపోతుంది. ఇంత చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుందని గేలి చేసింది తాటి చెట్టు. మర్రి గింజపై తాటి చెట్టు రకరకాలుగా జాలిపడి నవ్వుకోసాగింది. అలా నవ్వి నవ్వి తాటి చెట్టు అలసిపోయింది. కాకి కూడా ఆ చెట్టు మీద నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. అలాగే కొంతకాలం గడిచింది. తాటి ముట్టల మధ్యన మర్రిగింజ మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. అప్పుడు కూడా చిన్నదిగా ఉన్న మర్రి చెట్టును చూసి గేలి చేసింది తాటి చెట్టు. నువ్వు నన్నేమీ చేయలేవని ఎగతాళి చేస్తూ నవ్వింది. తాటి చెట్టు మాటలన్నింటినీ ఓపికగా విన్న మర్రి చెట్టు క్రమంగా పెరగసాగింది. రోజు రోజుకి మరింత పెద్దదవసాగింది. కొంతకాలానికి మర్రి చెట్టు తాటి చెట్టును మించిపోయేలా పెరిగిపోయింది. తనకంటే బలవంతులెవరూ లేరని ఇంతకాలం విర్రవీగిన తాటి చెట్టు క్రమంగా మర్రిమాను కౌగిట్లో బందీ అయి ప్రాణాలు విడిచింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ధనం ఉందని, బలం ఉందని అహంకారంతో మంచి వారిని కించపరిచినా, వారికి చెడు చేయాలని ప్రయత్నించినా చివరకు తాటి చెట్టుకు పట్టిన గతే పడుతుంది అని అర్థం చేసుకోవాలి. తెలివిగల చేప. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివసిస్తున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టు పైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది. ప్రతిరోజు 3 పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడడం ప్రారంభించాయి. ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకు బలైపోవడం చేపకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరూ మిగలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుంచి రక్షించుకునే ఉపాయం ఆలోచించుకొనసాగాయి. ఇక చేప పిల్ల నాకొక ఉపాయం చెప్పింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి. చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకి వచ్చింది. కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చిపోయినట్టున్నాయి, ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకొచ్చింది. కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది.
కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోతుంది. ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేప పిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. దొంగను పట్టే మసికుండ. విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ, ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్లకు అపజయం అనేదే కలగదు అని చెప్పాడు. అప్పటి నుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగలించాలని దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగలించి ఒక చోట దాచాడు. మరుసటి రోజు రాజుకి వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే రాజు తన మంత్రి సహాయంతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండను తాకి రావాలని, ఆ కుండే దొంగను పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు. అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటింది. ఒక చంద్రసేనుని చేతికి మాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించాడు. బాతు బంగారు గుడ్డు. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒక రోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజు బంగారు లభించడంతో ఆనందంతో వాళ్ళు మనిషిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డే పెడుతుంది కదా, దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలో గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకొని దురాశ దుఃఖానికి కలిగిస్తుంది అని కృంగి కుషించిపోయారు. జింక అందం. ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒక రోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకు లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిలా మెరిసే చర్మం, ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంలో నిల్చుండిపోయింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని మొహం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేంటి? సన్నగా పీలగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళను ఎందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనసు హెచ్చరించింది. ఏ దిక్కు వైపు నిల్చుందో అదే దిక్కును ఒక్కసారిగా పరుగు తీసింది. వెనక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం. చెంగు చెంగున అంగులు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక.
అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి హమ్మయ్య, ఎంత గండం గడిచింది అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీలా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. తెలుగువారి గొప్పదనం అనే కథను విందాం. ఆ వాతావరణం చూసి ఆర్క్ ఆనందంతో పరవశించిపోయింది. కార్టర్ కూడా అదే స్థాయిలో ముగ్ధుడయ్యాడు. ఇద్దరూ ఫ్రాన్స్ కి చెందిన వాళ్లే. పారిస్ లో ఉన్న యునెస్కో ప్రధాన కార్యాలయంలో వాళ్ళిద్దరూ హోదా కలిగిన ఉద్యోగులుగా ఉంటూనే వ్యక్తిగతంగా కూడా సాంస్కృతిక సేవ చేస్తున్నారు. మన సుబ్బారావుకి కూడా అక్కడే ఉద్యోగం. సుబ్బారావు యునెస్కోలో చేరిన కొన్నాళ్లకే ఆ ఇద్దరికి ఆత్మీయుడయ్యాడు. దానికి కారణం సుబ్బారావులో ఉన్న కలుపుగోలుతనమే. నిర్మలంగా ఉంటాడు, నిజాయితీకి పై మెట్టు మీదుంటాడు. ఉద్యోగ నిర్వహణలో ఉదాసీనతకు చోటివ్వడు.
విలువలెరిగిన వ్యక్తి. సుబ్బారావు అప్పుడప్పుడు తన ఊరు గురించి, కోనసీమ గురించి, గోదావరి గలగలలో వినపడే సంగీత సాహిత్యాల గురించి వాళ్లకు చెప్తుండేవాడు. కోనసీమ అందాల్ని కళ్ళకు కట్టినట్లుగా నేర్పుగా వివరిస్తూ ఉండేవాడు. అసలు తెలుగుదనం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఊరించి చెబుతూ వాళ్ళ మనసుల్ని అంత ఎత్తులో ఎగరేసేవాడు. సభ్యతకు, సంస్కృతికి సానపట్టిన ప్రజల ఆచార వ్యవహారాల గురించి సమయం దొరికినప్పుడల్లా సుబ్బారావు తెలియజెప్తుండేవాడు. అవన్నీ పదే విన్నాక ఆ ఇద్దరికీ వీలైనంత తొందరలో తెలుగు వాళ్ల మధ్య మొదటి దఫాగా కొన్ని రోజులైనా గడపాలనిపించింది. ఆ కోరిక ఫలించడం వల్లనే సుబ్బారావుతో పాటు ఆ ఇద్దరు మధురపూడిలో విమానం దిగి కారులో ఆ ఊరు చేరుకున్నారు. ఆ ఊరు బాగా చిన్నదైన సంపన్న కుటుంబాలున్నాయి అక్కడ. అప్పటికీ ఆ ఊరు అన్ని కోణాల్లోనూ ఆదర్శ గ్రామమే. కోనసీమకు కొలికి పూసలాంటి సుబ్బారావు స్వగ్రామం. ఆ ఉదయం వచ్చి రాగానే ఆ ముగ్గురికి సుబ్బారావు తల్లి, చెల్లాయి హారతి పట్టారు. సుబ్బారావు 1000 రూపాయల నోటు ఆ పళ్ళెంలో వేశాడు. ఆర్కి కార్టర్కి అదేమిటో అర్థం కాలేదు. అక్కడ నువ్వు గొప్ప పురస్కారం అందుకున్నావు కదా, ఆ విషయం మా వాళ్ళకి వచ్చే ముందు ఫోన్లో చెప్పా. హారతిచ్చి సంప్రదాయం పాటించారులే మా వాళ్ళు అన్నాడు సుబ్బారావు కార్టర్తో. ఎంత మంచి మనసు వీళ్ళవి అని ఆర్క్ మొహం అరవిందంలా వికసించిపోయింది. కొబ్బరి బొండాలు తాగాక వాళ్ళ బడలిక కొంత ఉపశమించినట్లు అనిపించింది. బాగుంది అని కార్టర్ వచ్చిరాని తెలుగులో అన్నాడు కొబ్బరి బొండం గురించి. ఆ పక్కనే ఉన్న సుబ్బారావు తండ్రి వాసుదేవమూర్తికి అదేమిటో బోధపడలేదు. బాగుంది అంటున్నాడు అని పలుకబడి చెప్పాడు సుబ్బారావు. ఆ మాటలకి తల్లి, చెల్లి లోపల నవ్వుకున్నారు. వాళ్ళ స్నానాలు పూర్తయ్యేసరికి పోపు పెట్టిన కొబ్బరి చట్నీతో వేడివేడిగా ఉన్న ఇడ్లీలు పొగలు గక్కుతూ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాసుదేవమూర్తి వేసిన నెయ్యి ఆ ఇడ్లీలోకి ఇంకిపోవడంతో కమ్మని వాసన జివ్వును తాకింది. పక్కనే కారం పొడి, దాని మీద కూడా నెయ్యి వడ్డించారు. సో నైస్ అని ఆర్క్ అభినందించకుండా ఉండలేకపోయింది. కార్టర్కి అయితే మరీ నచ్చింది. 1 గంటకు సుబ్బారావుతో పాటు ఆ ఇద్దరూ కూడా భోజనాల ముందు కూర్చున్నారు. ఆకుపచ్చని అరటాకుల్లో పదార్థాలు గుమగుమలాడుతూ అదే ఆలస్యం అన్నట్లుగా చూశాయి. సుబ్బారావు ప్రతి పదార్థాన్ని టీకా తాత్పర్యంతో సహా వాళ్లకు వివరించాడు. ముందు చెరువు నీటితో పండిన ముద్దపప్పులో పునాసకాయతో పెట్టిన కొత్తావకాయ కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు సుబ్బారావు. కొంచెం నెయ్యి కూడా దానికి తగిలించాడు. అతను చేసిన పనే వాళ్ళిద్దరూ చేశారు. కొత్తగా వచ్చిన ఆ ఇద్దరికి 2వ ముద్ద మింగేటప్పటికీ ఆ మజా ఏంటో తెలిసిపోయింది. ఆ తర్వాత ఆవపెట్టిన పంచపొట్టు కూర, పొట్లకాయ, కొబ్బరి వేపుడు, మిరియం ఇంగువ కలిపిన రసం, గడ్డ పెరుగు, పనస తొనలు, చక్కెర కేరి ఒకదాని వెంట ఒకటి వాళ్ళను తరుముకుంటూ రసప్రపంచంలో ముంచెత్తాయి. సుబ్బారావే కాదు, ఆ ఇద్దరూ ఆ పూట భక్తాయాసంతో పైకి లేచారు. అలా వంట చేసినందుకు సుబ్బారావు తల్లిని, చెల్లిని పొగడ్తలతో విమానం లేకుండానే ఆకాశానికి ఎక్కేస్తారు ఆ విదేశీ అతిథులు. విశ్రాంతి తీసుకుని లేచేసరికి సాయంత్రం 5 గంటలు అయింది. సుబ్బారావు చెల్లి సురేఖ 3 ప్లేట్లు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. తెలుగు రుచులు ఎంత గొప్పవో ఇందాక ఆవకాయలో చూశారు, ఇప్పుడు వీటిలో కూడా చూడండి అని అంటూ వాటి పేర్లు చెప్పాడు సుబ్బారావు. ఎక్కడివి, మీరు చేసినవా అని ఆర్క్ అడిగింది. ప్రత్యేకంగా మీకోసం ఆత్రేయపురం నుంచి వచ్చాయి అని సుబ్బారావు సగర్వంగా అన్నాడు. నా వల్ల కాదు అంటూ పొట్ట చూపించిన కార్టరు 3 పూతరేకుల వరకు ఇష్టంగా తినేశాడు. ఇందులో ఇదెలా వచ్చింది అని బూరలో పూర్ణాన్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఆర్క్. ఆ మాటకి సురేఖ లోపలికెళ్ళి నవ్వుకుంది. అక్కడ వాళ్ళ ముందు నవ్వడం మర్యాదగా ఉండదని. అదెలా వచ్చిందో సుబ్బారావు చెప్పాడు. కొత్తిమీర కలిపిన పకోడీ కూడా వాళ్ళను అమితంగా ఆకట్టుకుంది. టీ తాగి అలా గోదావరి ఒడ్డుకు బయలుదేరారు ఆ ముగ్గురు. అటు ఇటు కదలాడుతున్న నావలు, దృశ్యాలు అన్ని వాళ్ళకు కనిపించాయి. ఆ నావలపై మేకపిల్లలు పచ్చగడ్డి మోపుతో పడుచు పిల్లలు వేటికవే కళ్ళల్లో నిలిచిపోయే వేడుకగా ఉన్నాయి. అలా అక్కడ ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియలేదు. వెన్నెల్లో గోదావరి గలగలలాడుతూ మిలమిలలాడుతూ వాళ్ళకి కొత్త అనుభూతుల్ని పంచిపెట్టింది. అలలపై ఆ వెన్నెల క్రాంతి పడడంతో అవి జిగేలమంటున్నాయి. అవన్నీ ఆస్వాదించి ఇంటి ముఖం పెట్టారు.
రాత్రికి భోజనాలు తినలేమని చెప్పడంతో మినప రొట్టెల్ని కొంచెం దలసరిగాను దూరగాను కాల్చి అల్పాహారంగా తీసుకొచ్చింది సుబ్బారావు తల్లి. తాపేశ్వరం కాజాలు కూడా అక్కడే ఉన్నాయి. అవి కూడా రుచుల మధ్యలో ఏమాత్రం తీసిపోకుండా ఉన్నప్పటికీ ఆరోగ్యం దెబ్బతినకూడదని అన్నంత మాత్రంగానే తిన్నారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళ డైరీలో తెలుగుదనం గురించి ఎన్నో విషయాలు ఓ విశిష్టమైన స్థానానికి ఆక్రమించుకున్నాయి. తెల్లవారింది. ధనుర్మాసం మంచు పల్లకిపై ఊరేగుతోంది. వేకువజామునే లేచి ఆ ఇద్దరిని సుబ్బారావు గుడికి తీసుకువెళ్లాడు. సుబ్బారావు బొట్టు పెట్టుకోవడం చూసి వాళ్ళు పెట్టుకున్నారు. ఆర్క్ అద్దంలో చూసుకుంది. ఏదో కొత్త కళ వచ్చినట్లు అనిపించింది. చక్ర పొంగలి, దద్దోజనం గురించి సుబ్బారావు చెబుతుండేవాడు. కానీ వాటి విలువేమిటో ఆ రోజే తెలుసుకున్నారు ఆ ఫ్రాన్స్ దేశీయులు. ఇంటికొచ్చాక టిఫిన్ కొత్త పక్కీలో పలకరించింది. పెసరట్టు, ఉప్మా, ఆ ఉప్మాలో అక్కడక్కడ జీడిపప్పు పలుకులు. ఆర్క్ కార్టర్ సుబ్బారావుని తెగ మెచ్చుకున్నారు. ఆ యుగల రుచికి దాసోహమంటూ అంతలో డోలు సన్నాయి మేళంతో గంగిరెద్దు మువ్వలాడించుకుంటూ గమ్మం ముందుకు వచ్చింది. అదేమిటో చూద్దామని కళ్ళతోనే సైగ చేశాడు సుబ్బారావు. నిజంగానే దాని విన్యాసాలు చూసి ఆనందంగా కళ్ళు పెద్దవి చేసుకొని ఫెంటాస్టిక్ అన్నాడు కార్టర్. ఏవో విషయాలు వాళ్ళు చర్చించుకుంటుండగా తల్లి వచ్చి భోజనాలు వడ్డించేనా అంది సుబ్బారావుతో. సుబ్బారావు టైం చూశాడు. 1 గంట కావస్తుంది. ఏమిటి పూట ప్రత్యేకం అన్నాడు. వాళ్ళుండాలే కాని ఎన్ని రకాలైనా ఎన్నాళ్ళైనా చేసి పెట్టొచ్చు. ఆ దేవుడు మనకు కావాల్సినంత ఇచ్చాడు, లోటేమిటి అని సుబ్బారావు తల్లి వాత్సల్యంతో అంది. నిజమే మరి, 25 ఎకరాల కొబ్బరి తోట వాళ్ళది అని అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు విస్తర్లో గోంగూర కలుపుతూ రుచుల్లో మరో తెలుగు వెలుగు పరిచయం కాబోతోంది అని అన్నాడు. ఆర్క్ అదేమిటో అడిగింది. గోంగూర ఇదిగో, ముందు ఈ నువ్వుల నూనె కలపండి అందులో అని సుబ్బారావు నవ్వుతూ తన చేతిలో నూనె గిన్నె వాళ్ళకి దగ్గరగా జరిపాడు. సూపర్బ్ అని కొత్తగా తింటున్న ఆ ఇద్దరు ఒకేసారి అన్నారు. మరేమిటనుకున్నావు తెలుగు తేజం అంటే అని సుబ్బారావు మీసం దువ్వుతూ వాళ్ళ ముఖంలోకి చూశాడు. ఆ సాయంత్రం ఇంటికి ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో ఆ చెట్లను చూస్తూ అటు ఇటూ తిరిగాడు. కోనసీమకు ఎప్పుడూ ఆకుపచ్చని వసంతమే. సుబ్బారావు తల పైకెత్తి అన్నాడు, రియల్లీ అని కార్టర్ వెంటనే ఒప్పుకున్నాడు. ఆర్క్ కూడా కార్టర్తో పూర్తిగా ఏకీభవించాడు. తోటలోనే కాసేపు కూర్చుందాం అని ఆర్క్ మనసు పడింది. సుబ్బారావు కుర్చీలు వేయించాడు. ఏవేవో మాట్లాడుకుంటుండగానే వెన్నెల కొబ్బరి ఆకుల సందులో నుంచి తొంగి తొంగి చూసింది. అప్పటికే కొన్ని అందాల్ని చిత్రీకరించిన ఆర్క్ ఆ హారత సోయగాన్ని కూడా తన దేశం నుండి తెచ్చుకున్న వీడియో కెమెరాలో బంధించింది. అక్కడ వెన్నెల చూడటానికి ఎంత బాగుంది అని కార్టర్లో ఏవేవో భావాలు పెళ్ళుబికాయి. ఆర్క్, కార్టర్ ఇద్దరూ ఫ్రెంచ్ దేశంలో రకరకాల అంశాలపై ఎన్నో ప్రముఖ రచనలు చేస్తున్న వాళ్లే. భోజనానికి రారా అని వాసుదేవమూర్తి తోటలోకి వెళ్లి ఆ విదేశీయులతో ముచ్చటిస్తున్న కొడుకుతో అన్నాడు. దాంతో అక్కడ వేసిన కుర్చీలు ఇంటికొచ్చాయి. ఆకులో ఏవేవో పదార్థాలున్నాయి కానీ గుత్తొంకాయ ఆ రాత్రి భోజనాల్లో ప్రత్యేకంగా కనపడింది. అది తిన్నాక ఆర్క్ సుబ్బారావు తల్లి దగ్గరికి నేరుగా వెళ్లి ప్రశంసల్ని కురిపించింది. దాన్ని సుబ్బారావు స్వచ్ఛమైన తెలుగులోకి అనువదించాడు. కార్టర్కి ముందు కొంచెం నోరు మండింది కానీ నెయ్యి కలుపుకున్నాక ఆ కూర మళ్ళీ వడ్డించుకోవాలనిపించింది. భోజనాలు చేశాక సుబ్బారావు బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలోని కొన్ని కవితల్ని ఇంగ్లీష్లోకి అసువుగా అనువదించి చెప్పాడు. అంతకు ముందే ఆ మధ్యాహ్నం విశ్వనాథ, శ్రీశ్రీల పుస్తకాలను వివరంగా విశ్లేషించి పరిచయం చేశాడు. నన్నయ్య గురించి, వేమన, పోతనల గురించి ఎప్పుడో ప్యారిస్లోని సుబ్బారావు తెలిపాడు. కృష్ణశాస్త్రి, జాగువాల గురించి రేపు చెప్పాలనుకున్నాడు. అలాగే మరికొన్ని పుస్తకాల్ని వీలైనప్పుడల్లా పరిచయం చేయడానికి ఒక పట్టికను మనసులోనే తయారు చేసుకున్నాడు. వాళ్ళేం చేస్తున్నారు అని ఆర్క్ అడిగింది ఆ దృశ్యాన్ని చూస్తూ. అదా, సంక్రాంతికి రకరకాల ముగ్గులు పెట్టడం ఇక్కడ ఒక వినోదం, ఆచారం అని సుబ్బారావు ఆ శోభన అందమైన మాటల్లో వివరించాడు. చూద్దాం అని ఆర్క్ అంది ఆసక్తిగా. ఆర్క్ తో పాటు కార్టర్ కూడా సుబ్బారావు వెనకాలే అక్కడికొచ్చాడు. సురేఖ ఆ వెన్నెల వెలుగులో పరికిణీలో మెరిసిపోతూ రంగుల్ని తీర్చిదిద్దుతోంది. ఆ పక్కనే పక్కింటి గృహిణులు కూడా నిండుగా చీర కప్పుకొని పుస్తకాన్ని చూస్తూ ముగ్గు పెడుతోంది.
ఆ ఇద్దరి తలల్లోనూ పచ్చ చేమంతులు ముచ్చటకు ప్రతిరూపాల్లా వారికి కనిపించాయి. ఆర్కుకు ఆ మగువల వేషధారణ చూడగానే కొన్ని అంతఃసూత్రాలు అవగతమయ్యాయి. పైటను చీరను ప్రవేశపెట్టడంలో భారతీయ సంస్కృతి ఏం చెప్పిందో ఆమె ఊహించుకోగలిగింది. తెలుగు వాళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నందుకు ఆనందపడింది. తను కూడా అలా ఎందుకు ఉండకూడదు అనేటంత వరకు ఆ ప్రభావం ఆర్కుకు లొంగదీసుకుంది. పైకైతే ఏమీ అనలేదు, కానీ మనసులోనే తెలుగు వాళ్ళ ముందు చూపుని విధానాల్ని పలు రీతుల్లో కొనియాడింది. ఆర్క్ కార్టర్ తెలుగు వాళ్ళ మధ్యకొచ్చి అప్పుడే 15 రోజులు తొర్లిపోయింది. సంక్రాంతి వేడుకల్ని కూడా కళ్ళారా తిలకరించారు. మధ్య రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్ని దర్శించి అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యాలయంతో పాటు జీవన విధానాలను సుబ్బారావు సహాయంతో వాళ్ళు ప్రత్యక్షంగా చూడగలిగారు. అలాగే కొన్ని వీడియో కాన్సెప్ట్లు కూడా చూశారు. పెళ్లిళ్లు జరిగే విధానాలని గమనించారు. తిరుపతి, అన్నవరం ప్రసాదాలు తెలుగు వాళ్ళ తీయని హృదయాల్లా అలంకరించాయి. తెలుగు ప్రజల నమస్కారం వాళ్లకు బాగా నచ్చింది. అన్ని భాషల్ని మతాల్ని ఆదరించే తెలుగువారు సౌజన్యం గొప్పగా ఆకట్టుకుంది. కట్టు బొట్టు కళాత్మకంగా ఉన్నాయి. తెలుగు భాషకు బ్రౌన్ చేసిన సేవలు విశేషంగా ఆకర్షించాయి. మధురమైన తెలుగు భాషల్లో ఆ దొర ఎలా శ్వాసించాడో వాసుదేవమూర్తి వాళ్ళిద్దరికీ చెప్పాడు. ఎక్కడో భూతాల స్వర్గమైన ప్యారిస్ లో వాళ్ళు ఉంటున్నప్పటికీ ఈ తెలుగు సోయగాలు మాత్రం మరో ఆలోచన లేకుండా ఆ ఇద్దరిని ఆత్మీయంగా కట్టిపడేశాయి. ఈ సహజత్వం, సౌందర్యం, ప్రేమాభిమానాలు, సంస్కృతి కాగడా పెట్టి వెతికినా ఎక్కడా ఉండవేమో అని వాళ్ళ మనసుల్లో స్పష్టంగా అనిపించింది. మనిద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోదామా అని ఆర్కును అడిగాడు కార్టర్ ఉన్నట్లుండి. ఆ మాటతో ఆర్కు కళ్ళల్లో తెలుగు వెన్నెల ప్రసరించింది. ముద్దవంతులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నాయి. ఆ ఇద్దరికి ఆ ఉద్దేశం ప్యారిస్ లోనే మొగ్గు తొడిగింది. అది తెలుగు నేలలో పరిమళించడం విశేషం. పంచకట్టులో నువ్వు బాగుంటావు, చీరలో నేను బాగుంటా అని ఆర్కు ఉవ్విసలాడుతూ అంది. వేద మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల హోరులో ఈ ఊరే మనకు పెళ్లి చేస్తుంది అని కార్టర్ తేజస్సుతో మాట్లాడాడు. సుబ్బారావు సమీక్షలోనే ఈ సంభాషణ అంతా జరిగింది. తెలుగు సంస్కృతిపై ఆ ఇద్దరికీ ఉన్న గాఢమైన అభిమానం ఎటువంటిదో సుబ్బారావు వ్యక్తపరుస్తూ పెళ్లి విషయంలో వాళ్ళేమనుకుంటున్నారో అది వివరంగా చెప్పాడు తండ్రికి. మంచిదే, కానీ పెళ్ళనేది వాళ్ళ పెద్దవాళ్లే చేయాలి. అదే ధర్మం, అదే సంస్కృతి. అది కుంటి నడక నడుస్తుంటే దాన్ని సరిచేయడం గొప్ప సంస్కృతి అవుతుంది అని వాసుదేవు కరాఖండిగా చెప్పాడు. అదే మాటను ఆ ఇద్దరికి చేరవేశాడు సుబ్బారావు. మరో వారం రోజుల్లో ప్యారిస్ ప్రయాణం నిర్ణయమైంది ఉంది. ఇంతలో కార్టర్కు బాగా సుస్థి చేసింది. 4 సీసాల రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుబ్బారావుతో పాటు ఊళ్ళో ఉన్న యువకుల సహాయంతో బతికి బయటపడ్డాడు కార్టర్. జబ్బు పడ్డందుకు అతను బాధపడలేదు, పైగా సంతోషించాడు. తెలుగు రక్తం ఈ కారణంగా తనలో ప్రవేశించడమే సుకృతం అనుకున్నాడు. జబ్బు పడ్డ సంగతి అతని తండ్రికి ఏమాత్రం తెలియదు. 2 ఏళ్ల క్రితమే తండ్రి బైపాస్ చేయించుకున్నాడు. అనుకున్న తేదీ నాటికే ప్యారిస్ లో అడుగు పెట్టారు ఆ ముగ్గురు. తెలుగు నేల, తెలుగు వాళ్ళు అంటూ పిచ్చెక్కిపోయావు కదూ, అక్కడి నుంచి ఏం తీసుకుని వచ్చావు ఇంతకీ? కొండపల్లి బొమ్మల, కొందూరు పంచల అంటూ అడిగాడు అతని తండ్రి. వాటి గురించి నెగెస్ ఎప్పుడో చెబుతుంటే కార్టర్ తండ్రి విన్నాడు. డాక్టర్ డేనియల్ నెగెస్ ఫ్రెంచ్ దేశం నుండి ఇక్కడికొచ్చి బుర్ర కథలపై ప్యారిస్ లో వివరణాత్మకమైన సిద్ధాంత వ్యాసం సమర్పించాడు. ఆంధ్రుల సమాజ స్థితి, భాష అనే అంశంపై ఇప్పటికీ తీవ్రమైన పరిశోధన చేస్తున్నాడు. ఏం తెచ్చుకున్నావో చెప్పలేదు అని తండ్రి మళ్ళీ అడిగాడు. ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం ధ్వనించింది. ఇంతవరకు ఎవరికి దొరకనిది నేను మాత్రమే తెచ్చుకున్నా అని అంటూ గుండె చూపించాడు కార్టర్. అదేమిటి గుండెను చూపిస్తున్నావు అని అంది తల్లి. తెలుగు రక్తాన్ని ఇంధనంగా నింపుకొని తెచ్చుకున్నానమ్మా, ఇంతకంటే ఏ సంస్కృతి కావాలి? ఇప్పుడు ఈ గుండె ఆ ఇంధనంతోనే పనిచేస్తుంది అంటూ తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు కార్టర్. పాదాభివందనం చేస్తున్నప్పుడు అతని నోట వెంట నమస్కారం అనే పదం అప్రయత్నంగా వెలువడింది. అది వాళ్ళకి సరిగ్గా వినపడలేదు. కొడుకు పాదాభివందనం చేయడం ఇదే మొదటిసారి. ఏ సంస్కృతి ఇంధనమై అతన్ని అలా కదిలించిందో వాళ్ళకైతే ఇప్పుడు అర్థం కాలేదు. అర్థమవుతుంది రేపు.